ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు లైవ్ లో. తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎక్కువగా 3 విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి, ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తీసుకురాలేరు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంటన్నరలో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి, అలాగే చిత్రాలను కూడా చూసి, అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపీడ్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగిందో అన్నింటి కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తెలియజేస్తారు. తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను. ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్ళి వాళ్ళు అక్కడ దిగి వారి బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే ఈ టీటీడీ అధికారులు కూడా వెళ్ళి ఇవ్వబోతా ఉన్నారు. అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకుండా ఇన్సిడెంట్ జరిగిందంటున్నారు. తిరుపతిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి మంత్రుల బృందం చేరుకుంది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో, అలాగే క్షతగాత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉంటామన్న భరోసానైతే మంత్రులు ఇచ్చారు. జరిగిన నష్టాన్ని మేము పూడ్చలేకపోవచ్చు, కానీ మీ కుటుంబాలకు అండగా ఉంటామన్న ధైర్యాన్ని, భరోసాని ఇచ్చే ప్రయత్నం చేశారు 3 మంత్రులు కూడా. అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి పూర్తి వైద్య సదుపాయాలు కల్పిస్తాం, అలాగే మృతుల కుటుంబాలకు ఇప్పటికే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాం, ఇంకా కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది అని మంత్రులు చెప్తున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు కూడా అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యుల్ని, క్షతగాత్రుల్ని కూడా పరామర్శిస్తారు. Nah,